నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తాడేపల్లిగూడెంలో కేంద్ర రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ వర్మ దుర్గేష్ చేతుల మీదుగా కాంప్లెక్స్ సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్స్ ప్రారంభం కోపెల్లవారి సత్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన పీఎస్సీ చైర్మన్ అంజిబాబు ఉండి నియోజకవర్గంలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేలా ప్రభుత్వం పనిచేస్తోంది శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గుడ్ ఫ్రైడే సందర్భంగా చర్చలలో ప్రత్యేక ప్రార్థనలు తాడేపల్లిగూడెంలో కాంప్లెక్స్ సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్ల ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. మల్టీప్లెక్స్ అధినేతలు డాక్టర్ గన్నమనేని శ్రీనివాసరావు, ఎన్వి రమణారావు, చలంచర్ల హరి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజులు 3 థియేటర్లు, క్యాంటీన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మల్టీప్లెక్స్ థియేటర్లు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం సత్యనారాయణ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు, ఉషా పిక్చర్స్ అధినేత బాలకృష్ణ, నిర్మాత కరాటం రాంబాబు, కోన శ్రీనివాసరావు, చలంచార మురళితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో శ్రీ కాంప్లెక్స్ పేరుతో డాక్టర్ శ్రీనివాస్ గారు, రమణ గారు, హరి గారు వీళ్ళ ఆధ్వర్యంలో 3 స్క్రీన్స్ ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. మరి తాడేపల్లిగూడెంలో ఎంత పెద్ద ఎత్తున మొట్టమొదటిసారిగానే ఆంధ్రప్రదేశ్ లో కాంప్లెక్స్ గ్రూప్ వారు తాడేపల్లిగూడెం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారానికి రావడం జరిగింది. మొట్టమొదటి స్క్రీన్స్ ఇవి ఆంధ్రప్రదేశ్ లో. మరి విధంగా తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల యొక్క అవసరాలను తీర్చే విధంగా ఇంత లగ్జరీ స్క్రీన్స్ ని ఏర్పాటు చేసినందుకు డాక్టర్ శ్రీనివాస్ గారి బృందాన్ని, అనీష్ గారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. తాడేపల్లిగూడెం కళలకు పుట్టినిల్లు. ప్రముఖ హాస్య నటుడు రేలంగి శ్రీనివాసరావు గారి తాడేపల్లిగూడెం, వారి పేరుతో కూడా రేలంగి థియేటర్ చాలా కాలం ఇక్కడ నిర్వహించబడింది. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా లగ్జరీ స్క్రీన్స్ అవసరం కాబట్టి వేళ సకల సౌకర్యాలతో ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తూ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా వాటిని చక్కగా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి అందడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నేపథ్యం రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేళ్లూనుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆ నేపథ్యంలో ఇవాళ శ్రీ కాంప్లెక్స్ అనేటువంటి అధునాతనమైనటువంటి థియేటర్ని తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా థియేటర్ల సంఖ్య రాష్ట్రంలో తగ్గుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ కాంప్లెక్స్ ద్వారా 3 స్క్రీన్స్ ని ఏర్పాటు చేసినటువంటి హరీష్ గారికి, వారికి దేశవ్యాప్తంగా 250 స్క్రీన్స్ ఉన్నాయనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. వారికి డాక్టర్ శ్రీనివాస్ గారికి, రమణ గారికి, హరి గారికి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ తాడేపల్లిగూడానికి
ఇలాంటి సినిమా థియేటర్స్ కొత్త కాదు. అలనాడు డిప్యూటీ స్పీకర్ చేసినటువంటి, అదేవిధంగా తానిషా పాత్ర పోషించినటువంటి అసలు సూర్యచంద్రరావు గారికి ప్రభాత్ థియేటర్ ఉంది ఇక్కడ. అదేవిధంగా సుప్రసిద్ధ హాస్య నటులు పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య గారు ఆయన రేలంగి చిత్రకళా మందిర్ అనేటువంటి థియేటర్ కూడా ఇక్కడ నిర్మించడం. ఇలా చూసుకుంటే తాడేపల్లిగూడెం పట్టణం కళలకి కాణాచిగా నిలబడేటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందులో ఆ సిగలో మరో మొగ్గ ఇవాళ శ్రీశ్రీ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం, దాని ప్రకారంగా 3 స్క్రీన్స్ అధునాతనంగా ఏర్పరిచారు. ఇప్పుడే చూసాం మేము. వరల్డ్ క్లాస్ థియేటర్స్ గా దీన్ని రూపొందించినటువంటి సినిమా హాల్ అన్ని క్లోజ్ చేసే సమయంలో ఒక రిస్క్ తీసుకుని ఇవాళ ఈ సినిమాలు ఈ స్క్రీన్స్ నిర్మించడం అనేది గొప్ప సాహసంగా నేను పేర్కొంటా ఉన్నాను. ఎందుకంటే మేము తాడేపల్లి నుంచి సినిమా చూడాలంటే ఇటు గణపవరం కానీ లేకపోతే ఇటు అనంతపల్లి కానీ భీమవరం కానీ వెళ్ళి చూడాల్సిన అవసరం. ఎందుకంటే మంచి థియేటర్ లేవు మనకి. ఈరోజు మంచి ఆధునికమైన సౌకర్యాలతో మరి అక్కడికంటే బాగా ఇక్కడ చేసిన శ్రీనివాస్ గారు, మరి రమణ గారు, వీరి మిత్రులు నన్ను అందరూ కూడా నేను అభినందిస్తూ ఈ సినిమా వాళ్ళన్నీ కూడా బాగుండాలని, మరి మంచి బిజినెస్ జరగాలని, ఈ పట్టణ ప్రజలు కూడా ఈ థియేటర్లు పాడు చేయకుండా నిలబెట్టుకోవాలని కూడా నేను కోరుతాను. ఎందుకంటే థియేటర్ రాగానే దాంట్లో సిగరెట్లు కాల్చడం, సీట్లు చింపడం ఇలాంటివి చేయకుండా మేనేజ్మెంట్ కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అసలు సినిమా వాళ్ళే లేవు. మొన్న సినిమాలన్నీ కూడా వారం రోజుల నుంచి ఏ సినిమా ఆడిన పరిస్థితి. ఇప్పుడు అలాంటి సమయంలో మన తాడేపల్లి ప్రజలు నమ్మి ఇక్కడ కాంప్లెక్స్ నిర్మించి కాంప్లెక్స్తో పాటుగా సినిమా హాల్ అంటే ఒక సిటీ మాదిరిగా, అంటే విజయవాడ, హైదరాబాదు, విశాఖపట్నం ఇలాంటి నగరాల్లోనే ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. అది మరి ఇక్కడ కూడా ఈ థియేటర్లు ఏర్పాటు చేసినందుకు వారిని కూడా అభినందన తెలియజేస్తూ ఆ భగవంతుడి దయతో వీళ్ళ వ్యాపారం బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మా మంత్రి గారు చెప్పారు ఈ సినిమా ఫీల్డ్ అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం మంచి లొకేషన్ ఉంది మనకి. అక్కడికి నిర్మాతలందరూ వస్తే కొంతమంది ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ చేసే కార్యక్రమం అసలు చెన్నైలో ఉండేదాన్ని హైదరాబాద్ తీసుకొచ్చాం. ఇప్పుడు హైదరాబాద్ నుంచి మళ్ళీ వైజాగ్ రాబోతా ఉంది, విజయవాడ రాబోతా ఉందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. పట్టణంలో శ్రీశ్రీ కన్వెన్షన్ కాంప్లెక్స్ కి ఈ రోజు మన సినీ ఆటోగ్రఫీ మంత్రి గారు దుర్గేష్ గారు, అలాగే మన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు, ఇక్కడ లోపల శాసనసభ్యులు పొలిసెట్ శ్రీని గారు ఆధ్వర్యంలో ఈ ఓపెనింగ్ లో పాల్గొనడం. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఎక్కడా కూడా లేవు. చాలా పెద్ద పట్టణాలతో సమానంగా చాలా లేటెస్ట్ గా అందరికీ కూడా వినోదాన్ని పంచే విధంగా ఇక్కడ ఈ సినిమా హాల్ ని ఏర్పాటు చేయడం. అలాగే మా నియోజకవర్గంలో కూడా మేము రావాలంటే అటు విజయవాడ కానీ ఇటు రాజమండ్రి కానీ వెళ్ళవలసి ఉంది. ఇప్పుడు ఇంత ఆధునికంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యాజమాన్యాన్ని కూడా ఇంకా అభివృద్ధి చెంది అనేక స్క్రీన్లని ఏర్పాటు చేయాలని వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకి ఆ దేవుని ఆశీర్వాదం. వేసవిలో బాటసారుల కోసం మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం జేపీ రోడ్లోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ప్రతి ఏడాది వేసవిలో ప్రతిరోజు 40 లీటర్ల మజ్జిగ మంచినీళ్ల చలివేంద్రం ఏర్పాటు గొప్ప విశేషమని అన్నారు. కోపెల్లవారి సత్రం వంశపారంపర్య ధర్మకర్త ఆలయ చైర్మన్ మంతన రామ్ కుమార్ రాజు, ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు మాట్లాడుతూ దంతలూరి జగన్నాథరాజు 4వ కుమార్తె స్వర్గీయ అల్లూరి సూరాయమ్మ వేసవిలో బాటసారుల దాహార్తి తీర్చడానికి చలివేంద్రం నిమిత్తం 3.94 సెంట్లు భూదానం చేశారని, దాత ఆశయాల మేరకు వేసవిలో ప్రతిరోజు 40 లీటర్ల మజ్జిగ మంచినీళ్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్, టీడీపీ నాయకులు గంటా త్రిమూర్తులు, ఈవో దండు వెంకట కృష్ణంరాజు,
ఆలయ ప్రధాన అర్చకులు వాడపల్లి ఆదినారాయణాచార్యులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పద్మావతి వెంకటేశ్వర దేవాలయం నందు కోపెల్లవారి మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ జంతులూరి జగన్నాథరాజు గారి 4వ కుమార్తె అయిన కీర్తిశేషులు అల్లూరి సూరమ్మ గారు వేసవిలో బాటసార్లు దాహర్తి తీర్చుటకు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి ఉన్నారు. సదరు చలివేంద్రం నిమిత్తం 3 ఎకరాల 94 సెంట్లు భూమి దానం చేసి ఉన్నారు. సదరు దాత ఆశయం మేరకు వేసవిలో ప్రతిరోజు 40 లీటర్లు పెరుగుతూ మజ్జిగ చేసి చలివేంద్రం ద్వారా అందరికీ దాహర్తి తీరుస్తున్నారని చెప్పి తెలియజేస్తారు. ఈరోజు చలివేంద్ర కార్యక్రమం ఎమ్మెల్యే గారు అయినటువంటి అంజిబాబు గారు ఇతర ప్రముఖులతో కలిసి ఈ కార్యక్రమానికి రావటం, ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ సత్రంకి సంబంధించి ప్రతి కార్యక్రమానికి కూడా ముందుగా జోగి జగన్నాథరాజు గారు, వారి భార్య లక్ష్మీ నరసింహ గారుల పేర్లు ప్రతి కార్యక్రమానికి తలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటితో పాటు మంత్రి వెంకటభద్రరాజు గారు, సీతయ్యమ్మ గారు, అల్లూరి సూరయ్య గారు, వారి భర్త వెంకటరాజు గారు, వారి పేర్లు ఎప్పుడూ ప్రతి కార్యక్రమంలోనే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో ఎన్నో దశాబ్దాల క్రితం ఒక ఇంచుమించుగా ఒక 90-115 సంవత్సరాల క్రితం జరిగిన ఏర్పాటు ఇది. అంచేత ఏంటంటే అది ప్రత్యేకంగా ఈ అల్లూరి సూరయ్య గారు మా తాతగారు అయినటువంటి వెంకటభద్రరాజు గారి ప్రోత్సాహంతో మా కోపెల్ గ్రామంలో కొంత భూమి ఏర్పాటు చేశారు, 3 ఎకరాల 94 సెంట్లు. దాని మీద ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మాకు ముందు కొద్ది రోజుల్లో మాకు ఒక సత్రం సంబంధించి ఒక బృహత్తరమైన కార్యక్రమం కూడా ఉంది. ఎలాగంటే కాంప్లెక్స్ నిర్మాణం, అది కంప్లీట్ జాగ్రత్తగా అందరి సహకారంతో, డిపార్ట్మెంట్ వారి సహకారంతో అది పూర్తి చేసుకున్న తర్వాత ఈ సేవా కార్యక్రమాలు మరింత విస్తృతపరచాలనే ఉద్దేశంతో ఉన్నాము. దీని ఎంతో చరిత్ర ఉన్న ఈ కోపెల్లవారి సత్రంలోని ఆశయాల్ని నిలబెట్టడానికి దానికి కూడా విశేషమైన కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాం. దీనికి లోకల్గా సహకరిస్తున్న అందరి నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. ఉండి నియోజకవర్గంలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేలా ప్రభుత్వం పనిచేస్తోందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామంలో 20 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన మైక్రో వాటర్ ప్లాంట్ ను సర్పంచ్ భూపతిరాజు జగ్గరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి ఉపాధ్యక్షులు మంతెన వెంకట రవివర్మ, ఆయన తండ్రి స్వాతంత్ర సమరయోధులు, రైతు నాయకులు మంతెన సూర్యనారాయణరాజు పేరిట అభివృద్ది పనుల కోసం ₹1,00,000 చెక్కును రఘురామకృష్ణరాజుకు అందజేశారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ నందు దాత దాట్ల శ్రీనివాసరాజు, స్కాట్లాండ్ వాసు 50,000 రూపాయల ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, మహిళలకు రింగ్ కోర్టులను ఎమ్మెల్యే ప్రారంభించారు. సర్పంచ్ భూపతిరాజు జగ్గరాజు 25,000 రూపాయలతో హైస్కూల్ ఆవరణలో వివిధ మొక్కలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చిన్నపరపు రాంబాబు, మంతెన ఆంజనేయరాజు, కోరణపల్లి సర్పంచ్ కొనకంచి సూర్యనారాయణమూర్తి, హరిబాబు అధికారులు పాల్గొన్నారు.
ఏపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలపడంపై భీమవరం నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ విభాగ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. భీమవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్సీ సెల్ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు దశాబ్దాల కాలంగా పోరాటం చేస్తున్న దళితులకు తెలుగుదేశం పార్టీ అండగా నిలిచి ఎస్సీలలోని ఉపకులాలను వర్గీకరించి అందరికీ సమన్యాయం పాటిస్తూ ఎన్డీఏ ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ ఆమోదం తెలియజేయడంపై దళిత ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపిన ఎన్డీఏ కూటమి అధినేతలు నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలియజేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేండ్ర శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్సీలలోని దళిత ఉపకులాలకు రిజర్వేషన్ కల్పించిన ఎన్డీఏ ప్రభుత్వానికి ఎస్సీలందరూ కృతజ్ఞతా భావంతో ఉండాలని అన్నారు. ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎద్దు యేసుపదం మాట్లాడుతూ ఏపీ ఎస్సీలలోని మాలా మాదిగలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలతో సోదర భావంతో కలిసిమెలిసి జీవించామని, ప్రస్తుత ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా గతంలో వలె కలిసిమెలిసి ఉంటామని వర్గీకరణకు ఆమోదించిన చంద్రబాబు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. భీమవరం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాతా సురేష్ బాబు మాట్లాడుతూ ఎస్సీలలోని మాదిగలు వెనుకబాటులో ఉన్నందుచే ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు ప్రభుత్వం ఆమోదించిందని వారికి ధన్యవాదాలు తెలియజేశారు. భీమవరం పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్ష కార్యదర్శులు యాళ్ల వెంకటేశ్వరరావు, అనపర్తి కృష్ణప్రసాద్లు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు జాప్యం కలిగించి ఎస్సీలకు అన్యాయం చేశారని, ఎస్సీ వర్గీకరణ సాధించిన దళిత నాయకులకు మందకృష్ణ మాదిగకు ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి బండి రాజేష్, ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎస్సీలకి 15% ఉద్యోగాల్లోనూ విద్యలోనూ రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆ 15% ఎస్సీలకి అమలు చేస్తూ రావడం జరిగింది. ఈ ఎస్సీల్లో అనేక మాల, మాదిగ, రెల్లి, అందులో ఉపకులాలు, చాలా కులాలు ఉన్నాయి. వాళ్ళు మాదిగ కులస్తులు అధిక సంఖ్యలో ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళంతా కూడా 1994 నుండి కూడా కృష్ణా మాదిగ నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. ఉమ్మడి రాష్ట్రంలోనే ఉద్యమంలో ఎవరి స్థాయిలో జరిగింది. ఆ ఉద్యమంలో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకి ఆమోదం తెలియపరుస్తూ అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. ఆ తీర్మానం మీద ఎస్సీ వర్గాల్లో కొన్ని వర్గాలు విభేదించడం వల్ల కోర్టులకు వెళ్ళడం వల్ల ఆచరణలోకి రాకుండా ఆగిపోవడం కూడా జరిగింది. జరిగిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ ఎస్సీ వర్గీకరణగా క్యాబినెట్ ఆమోదించి ఇవాళ గవర్నర్ గారి సందర్భంతో ఆర్డినెన్స్ని విడుదల చేయడం ఎస్సీ వర్గీకరణకి ఈ రోజున ప్రజలందరూ కూడా హర్షాన్ని ప్రదర్శించడం జరిగింది, హర్షాన్ని ఆమోదాన్ని తెలియపరచడం జరిగింది. మరి ఎస్సీ వర్గీకరణలో ఉన్న 15% రెల్లీస్, అత్యంత దమనీయ స్థితిలో ఉన్నటువంటి రెల్లీస్లో సుమారు 12 ఉపకులాలు ఉన్నాయి. వాళ్ళకి 1%. అలాగే గ్రూప్ 2లో మాదిగలో దానికి ఉపకులాలు 18 ఉపకులాలు ఉన్నాయి. ఆ 18 ఉపకులాలకి 7% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అలాగే 3వ వర్గీకరణ కింద మాలలు, వాళ్ళు 29 ఉపకులాలు ఉన్నాయి. ఈ వాళ్ళకి కూడా 7% ఇచ్చి మొత్తం 15%ని 3 విభాగాలుగా 3 గ్రూపులుగా విభజించడం జరిగింది. ఎందుకంటే ఈ విధంగా సమన్యాయం, అందరికీ కూడా రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందాలనే లక్ష్యంతో ఆ రోజున రిజర్వేషన్ పెట్టారు. ఈ స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో కూడా కొంతమందికి అట్టడుగు వారికి న్యాయం జరగలేదన్న ఆందోళన అయితే ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా వాళ్ళు ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ ఎస్సీ వర్గీకరణ బిల్లు మీద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేశారో, దాన్ని ఆమోదించేలా చేశారో వారికి కృతజ్ఞతలు చెబుతానికి, అలాగే ఆయన అభినవ అంబేద్కర్ లాంటి గతంలోనే 92-94లో ఇటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లు తీసుకొచ్చారు. అందరూ సమన్వయంలో గొప్ప కులాలన్నీ బాగుండాలి, అందరికీ హక్కులు ఫలాలన్నీ అందరికీ సమానంగా అందాలని చెప్పి ఇల్లుని అప్పుడు రాజకీయ గ్రామాల వలన ఆమోదించకుండా చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మొక్కవోని దీక్షతో ఈ ఎస్సీ వర్గీకరణతో అలాగే చేశారు, ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఆమోదించడం జరిగింది. చాలా హర్షణీయం.
అందరూ సమానంగా ఉండాలి, సమన్వయం ప్రభుత్వం ఇచ్చే ప్రతిఫలం అందరికీ సమానంగా ఉండాలని మరొకసారి ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటారు. వల్ల ఎన్నో ఉపయోగాలు లాభం పొందాయి. ఉపయోగాలు వాళ్ళకి ఎస్సీతో పాటు వాళ్ళు కూడా లాభం పొందేలాగా తెల్లమోదా తీసుకున్నది వాళ్ళని అలాగే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి క్యాబినెట్స్లో ఆమోదం పొందారు, ఆమోదం చేశారు. ఎస్సీలు క్యాస్ట్ ఎక్కువ వాళ్ళు కూడా స్వాగతిస్తారు, వాళ్ళకి అభినందన. ఎస్సీ వర్గీకరణ అన్నది కొన్ని దశాబ్దాలుగానే ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి వర్గం అనేక దశాబ్దాలుగా పోరాటాలు చేస్తూనే ఉంది. వాళ్ళకి జరుగుతున్న అన్యాయం కోసం, వాళ్ళకి జరిగేటటువంటి విద్య పరంగా ఉండండి, ఉద్యోగాలు కానివ్వండి, రాజకీయ రిజర్వేషన్ కానివ్వండి, ఏదైనా సరే ఒక అన్యాయం జరుగుతున్న అసంతృప్తితో వాళ్ళు పోరాటాలు చేయడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారు మరి మొట్టమొదటిలోనే ఆయన వాగ్దానం చేయడం జరిగింది. ఈ వర్గీకరణకి నేను అనుకోవడం, నేను చేస్తానని చెప్పి ఆయన ముందు రావడం చాలా మంది ఆ రోజుల్లో హర్షించారు. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని అందరూ కూడా హర్షించి స్వాగతించారు. ఆయన యొక్క పట్టుదల కృషితో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణ ఆమోదాన్ని క్యాబినెట్ కూడా ఆమోదించడం చాలా హర్షణీయం. సాధ్యాన్ని అసాధ్యాన్ని చేసిన ఒకే ఒక దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన తలుచుకుంటే మాదిగల పట్ల ఎంత ప్రేమ అనేది ఒలగొస్తారు. నేను 92, 93 కానీ చూస్తూనే ఉన్నాను. నా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆయన పెట్టిన పార్టీ డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి నేను ఈ పార్టీలోకి వచ్చాను. ఈ వచ్చిన ఈ శుభ సంపదలు ఆయన వర్గీకరణని ఆమోదించి చెయ్యడం, క్యాబినెట్లో పెట్టడం, మరి దానికి డిప్యూటీ సీఎం కూడా దానికి స్పందన తెలియజేయడం అనేది నిజంగా స్పందనం. ఇటువంటి నాయకుడు మళ్ళీ మనకి ఎల్లవేళగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ని ఒక ఆంధ్రప్రదేశ్గా ఒక వ్యక్తిలో ఎత్తుకెళ్ళాలంటే నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని మనం బలపరచాలి. ఎందుకంటే దశాబ్ద కాలంగా ఎస్సీలు 2 వర్గాలని చెప్పి సుదీర్ఘ పోరాటం చేసిన మందకృష్ణ మాది గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే వాస్తవంగా వెనకబడతరానికి గురవడం వాస్తవం, అది న్యాయం చేశారని చెప్పి చంద్రబాబు గారిని మేము సమర్థిస్తా ఉన్నాం. ఎందుకంటే దశాబ్ద కాలంగా పోరాటం చేస్తూనే వచ్చారు. వెనుకబడతాను ఎక్కడున్నా సరే అంబేద్కర్ అక్కడ ఉంటాడు. అంబేద్కర్ ఏం చెప్పారంటే సమన్యాయం కావాలని చెప్పారు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 1994లోనే వర్గీకరణ గురించి ఆయన నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఇంతకాలానికి న్యాయం జరిగినందుకు మేము ఒక దళిత సోదరులుగా మేమేమీ వివిధాలు కాదు, కానీ న్యాయం జరిగింది, వాస్తవం. ఎస్సీ వర్గీకరణ మరి చట్టబద్ధంగా మరి పార్లమెంట్లోని మరి ఆమోదించడం వ్యక్తం చేస్తూ మాదిగలకు గత ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి మరి బైబిల్ పట్టుకొని తాను క్రైస్తవునని చెప్పుకొని మరి దళితులకు చాలా అన్యాయం చేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి కూటమిలో ఎస్సీ వర్గీకరణ ఆమోదించడం చాలా హర్షణీయం. భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లోని రెవరెండ్ వీకేడిఎం హోలీ లూథరన్ చర్చ్ గుడ్ ఫ్రైడే ఆరాధన కార్యక్రమం పాస్టర్ శామ్యూల్ రవికుమార్ సంఘ పెద్దల ఆధ్వర్యంలో జరిగింది. పాస్టర్ శామ్యూల్ దేవుని సెలవుపై పలికిన 7 మాటల గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు చావును పండుగలా మార్చిన ఈ దినాన్ని ఆయన యందు నమ్మకం ఉంచిన వారు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారని, ఇందులో జాతి, మత, భాషల ప్రస్తావన లేదన్నారు. ఈ విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే బైబిల్ గ్రంథం చదవడం ఒక్కటే మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో చర్చ్ డెలిగేట్స్ సురేష్, జాన్, సునీల్, సంఘ పెద్దలు మార్టిన్, కృపానంద్, రవికాంత్, రాంబాబు, విజయ్, ప్రేమ్, స్టాన్లీ, పవన్ కుమార్, నీల్ కమల్, రవికుమార్, కిరణ్, భగవాన్ యూత్ సభ్యులు, స్త్రీల సమాజం వారు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఘనమైన నామంలో అందరికి ఈ మంచి శుక్రవారపు శుభాలు తెలియజేస్తున్నాను. రెవరెండ్ వీకేడిఎం హోలీ లూథరన్ చర్చ్ సంఘపక్షానగా కాపరిగా పెద్దలు యవన బిడ్డలతో మరి సంతోష సమయంలో మీ అందరితో మాట్లాడటానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు. హ్యాపీ గుడ్ ఫ్రైడే. చావును పండగలా మార్చిన యేసుక్రీస్తు. మనిషి జన్మించిన ప్రతివాడు ఏదో ఒక రోజు చనిపోవాలని అందరికీ తెలుసు. కానీ చాలా మంది చావు అనే పదాన్ని పలకడానికి ఆ విషయంలో భయపడుతూ ఉంటారు. క్రైస్తవుడు గాని, హిందువు గాని, ముస్లిం గాని అందరికీ చావు విషయంలో భేదము లేదు.
అలాంటి చావును స్వయముగా యేసయ్య అనుభవించి సమాధి కూడా చేయబడి మూడో దినమున చావును జయించి ఒకడు నిద్రలో నుంచి మేల్కొనినట్లుగా చావును జయించి సమాధి నుండి ఆయన బయటకు వచ్చాడు. సమాధి నుంచి పునరుద్ధాడైన తర్వాత 40 దినాలు మరి వివిధ ప్రజలకు ఆయన కనపడుతూ ఆయన 40వ దినాన పరలోకానికి ఆరోహణము అయ్యాడు. యేసుక్రీస్తు జీవించున్న కాలంలో ఆయన చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరైతే యేసు ప్రభువునందు నిరీక్షణ కలిగి ఆయనలో విశ్వాసం ఉంచితే మరి వారందరూ కూడా మరణమును జయించి పునరుద్ధాన శక్తిని దేవునితో పాటు నిత్యం ఉండేటువంటి ఆదిక దేవుడు ఇస్తానని చెప్పాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ వాగ్దానం చేసిన దేవుడు పునరుద్ధానపు ఆ సంతోషాన్ని ఆయన మరి కనపరిచిన విధానము, లేదంటే సిలువలో ఆయన మరణం పొంది మరి మూడవ దినాన లేచిన సంతోషాన్ని తెలియజేసేడు శ్రేష్టమైన పండుగ. ప్రత్యేకించి ఇది క్రైస్తవులనే కాదు కానీ సర్వమానవాళికి ఒక నిరీక్షణప్రదమైనటువంటి లేదంటే పునరుద్ధానపు విశ్వాసంతో కూడినటువంటి శ్రేష్టమైనటువంటి ఘనకార్యము. మరి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గుడ్ ఫ్రైడే యొక్క శుభాలు మరి అందరికీ దేవుని నామం తెలియజేస్తున్నాను. ఈ మాటలు విన్నటువంటి మనందరం కూడా యేసు ప్రభు యొక్క నిరీక్షణలో ఎదిగే వారికి ఉండటానికి దేవుడు మనల్ని దీవించునుగాక. మరి ఈ శ్రేష్టమైనటువంటి ఈ ఘనకార్యాన్ని జరపడానికి మరి వీకేడిఎం సంబంధించిన పెద్దలు, మరి యవన బిడ్డలు, స్త్రీల సమాజము ప్రతి ఒక్కరూ సహకరించిన విధానం బట్టి నేను వందనాలు తెలియజేస్తూ, ప్రపంచ నలుమూలలో ఎక్కడైతే ఈ శ్రేష్టమైన సమయము మరి జరుగుతున్నదో దానిని దేవుడు దీవించి ఆయన మహిమలో ఆయన నిత్య రాజ్యంలో మనందరినీ జ్ఞాపకం చేసుకునుగాక. 40 రోజులు శ్రమకాల దినాలు ఈ రోజుతో మరి ముగిసి ఉన్నాయి. యావత్ క్రైస్తవులందరూ కూడా 40 రోజులు ఉపవాసంతో ఉండి మరి యొక్క దేవుని యొక్క నామంలో వారు ఎంతో భక్తితో శ్రద్ధలతో ఉండి మరి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి 7 మాటలు అయిన తర్వాత ఈ ఉపవాస దీక్ష క్రైస్తవులందరూ కూడా విరమించడం జరుగుతున్నది. రెండు వర్ధన కృపాదాస్ హోలీ లూథరన్ సంఘపక్షంగా మరి మేము కూడాను ఈరోజు గుడ్ ఫ్రైడే, మరి రేపు ఈస్టర్ రోజున అంటే సమాధి దొడ్లో ఉదయం 4 గంటలకి మరి అక్కడ ఆరాధన జరుగును. మా చర్చ సంఘం తరపున క్రైస్తవులందరూ కూడా మరి శుభాలు తెలియజేస్తూ క్రైస్తవులందరూ కూడా మరి ఏకతాటిపై ఉండి మరి యొక్క దేవుని నామంలో మరి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మా సంఘం తరపున కోరుకుంటూ ఏర్పాటు చేసిన వాక్యపఠనం యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నానని అమ్మనివారు. ఒలింపిక్స్ కానీ ప్రత్యేక స్పోర్ట్స్ లో కానీ మనం గమనించినట్లయితే ముగ్గురు అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, మరి ఫస్ట్, సెకండ్, థర్డ్ మార్కులు ఇచ్చినప్పుడు వారికి బహుమతులు ఇచ్చినప్పుడు వారిని ఏ రీతిలో వారిని నిలబెడతారంటే మరి చాలా మందికి తెలిసి సత్యం. మధ్యన ఫస్ట్ వచ్చిన వారికి మరి ఆ ప్రక్కన ఈ ప్రక్కన సెకండ్, థర్డ్ వచ్చిన వారిని మరి నిలబెడుతున్నట్టుగా ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మరి ఫస్ట్ గా మరి మొదట పాపిగా మొదట నేరస్తుడిగా మరి ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మరి అక్కడ నిలబెట్టినట్లుగా సిలువలో వేలాడుతున్నట్లుగా మనకి ఇక్కడ మరి చిత్రం కనబడుతున్నది. ఎందుకు ఆయన మరి మొదటి నేరస్తుడు? ఆయన ఏ పాపము చేయలేదని మనం విన్నాము, ఏ నేరము చేయలేదని అనేక మార్లు మనం చదువుకుంటున్నాము. అయితే ఇక్కడ మరి ఆయన ప్రథమ నేరస్తుడిగా, ఆయన మొదటి నేరస్తుడిగా, ప్రథమ పాపిగా ఆయన సిలువలో మధ్యలో ఆ దొంగల మధ్యలో బంది కోడు దొంగల మధ్యలో వేలాడుతున్నట్లుగా పరిశుద్ధ లేఖనాలు మనకి స్పష్టంగా తెలియజేయబడుతున్నవి. ఇక్కడ చూసినట్లయితే మరి ఆ యొక్క రోమా ప్రభుత్వము మరి అక్కడ సిలువ వేసే వారిని ఏ విధంగా మరి చూస్తారంటే దేశ ద్రోహిగా ఉండాలి, క్రూరమైన ఘోరమైన నేరము చేసే వారిగా ఉండాలి. అటువంటి వారిని మాత్రమే ఆ యొక్క రోమా ప్రభుత్వము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.